ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. చాలండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్ద వెళ్ళుటకు. కాబట్టి మన దేవుడు వద్దనే దేవుడు కాదు. నీ బిడ్డలను ఎప్పుడు డిస్కరేజ్ చేయబాకు. ఏమని ఏదైనా చేస్తానంటే నీ వల్ల కాదు, నీ వల్ల ఏమవుతుంది, మన ఇంట్లో ఎవడు లేడు ఇంత గొప్పోడు, మన ఇంట్లో ఎవడు లేడు వ్యాపారం చేసినాడు, మన ఇంట్లో ఎవడు లేడు పాలిటిక్స్లో వెళ్ళినాడు. కాబట్టి అలా డిస్కరేజ్ చేయబాకు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని విధానము, పేతురు ఏం ఆత్మీయుడని దేవుడు పేతురు నడపడానికి ఇష్టపడ్డాడండి. ఏ ఆత్మీయుడని పేతుర్ని ఆ విధంగా దేవుడు నీళ్ళ మీద నడవమన్నాడు. సోదరుడా సహోదరి, మన దేవుడు ఎలాంటి వాడంటే, ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 14:12. యోహాను 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచి వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు, చెప్పండి, చేయును. అంటే మీరు చేస్తారు అంతే. యేసుక్రీస్తు వారు స్వయాన చెప్పిన మాట. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును, చేస్తారంతే. ఇంకా గొప్ప మాట, ఒక అడుగు ముందుకేసేమంటాడు, వాటికంటే మరి గొప్పవి చేయును. సరే, అంతవరకు పోకపోయినా ముందు వరకు తీసుకున్న చాలు. మనం అర్థమవుతుందండి. యేసు ప్రభు ఏం చేశాడో అది నేను చేస్తాను, నేనన్నమాట కాదు. యేసు ప్రభు స్వయాన్ని అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయను. కాబట్టి అలా అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు పేతురును, పేతురు రా, ఎందుకంటే నేను నీలాంటి చూస్తున్నాను, నీలాంటి కోసం చూస్తున్నాను. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు, ఎవడు ముందుకు రాలే. మిగతా వాళ్ళందరూ చూస్తూ ఆనందించారు. పేతురు అగ్రెసివ్ ఏంటంటే, ప్రభా నేను నడుస్తాను, ఏ మాత్రం డిస్కరేజ్ చేయాలి. రా పేతురు రా, నేను నీలాంటి వాడి కోసం చూస్తున్నాను, నువ్వు నడవాలి పేతురు, నువ్వు నడవాలి. సరే, ఇక్కడ విషయం ఏమిటంటే చూడండి, అద్భుతం ఏమిటి? యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడవడం అద్భుతమా, లేదా పేతురు నీళ్ళ మీద నడవడం అద్భుతమా? పేతురు నడవడము 100% ఇది అద్భుతము. కాబట్టి దేవుని ఉద్దేశం ఏమిటంటే మనము చేయాలి. దేవుడు చేసిన ప్రతి ఒక్కటి కూడా, యేసుక్రీస్తు వారు భూమి మీద చేసిన ప్రతి కార్యము యోహాను సువార్త 14:12 ప్రకారము మనము చేయగలము. నమ్ముతున్నారండి? యేసుక్రీస్తు వారు భూమి మీద చేసిన ప్రతి కార్యాన్ని యోహాను 14:12 ప్రకారము మనము చేయగలం. లేదా ఆయన విశ్వాసం ఉంచిన వారు చేయగలరు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చేయాలి. అది దేవుని ఉద్దేశం. అర్థమవుతుందండి? అది దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రభు అద్భుతం చేయుట కాదు, తన బిడ్డలమైన మనము, మన ద్వారా అద్భుతము చేయుట దేవుని ఆశ, లేదా దేవుని గొప్ప సంకల్పమై ఉంటుంది. అందుకోసం విలియం కేరీ అన్నమాట పూర్తి సెంటెన్స్ ఏమిటంటే, ఎక్స్పెక్ట్ చేయడమే కాదు, అటెంప్ట్ చేయి. ఏది? గొప్ప కార్యాలు. దేని కొరకు? దేవుని కొరకు. దేవుని కొరకు గొప్ప కార్యాలు పూనుకో. దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశించు, లేదా పొందుకో. దేవుని నుండి గొప్ప వాటిని పొందుకో, దేవుని కొరకు గొప్ప వాటిని చేయి. వింటున్నారండి? దేవుని కొరకు గొప్ప వాటిని చేయి. దేవుని కొరకు మనము గొప్ప వాటిని చేయాలి. అందుకోసమనే పేతురు నీళ్ళ మీద నడుస్తే దేవుడు అన్నాడు, రా పేతురు నడువు. సోదరుడా సహోదరి, దేవునికి ఉద్దేశం ఏమిటంటే నీవు నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ఎవరి బిడ్డ? అలానే సహోదరుడా సహోదరి, ఏదో జీవితం అయిపోయిందని ముఖమంతా ఏలాడేసుకుని అంత అయిపోయింది అనుకుంటున్నా బాకు. ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము, నీకు ఆయుష్ ఉన్నంత కాలము, శక్తి ఉన్నంత కాలము, సమయం ఉన్నంత కాలము నీవు గొప్ప కార్యాలు చేయగలవు. దట్ ఈస్ ద ట్రూత్. కాబట్టి దేవుడు అద్భుతం చేయడం మాత్రమే కాదు, లేదా యేసు అద్భుతాలు చేశాడని ఆయన అద్భుతాల గురించి వివరించుకుంటుండడమే కాదు, దేవుని బిడ్డ నీవు నేను అదే అద్భుతాలు చేయాలి.